వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది 2018 12వ తారీఖు జూన్లో జరిగిన పేపర్, ఏపీ టెట్ పేపర్. మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఇంకా ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉందని చూడండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ ఇది. ఫస్ట్ క్వశ్చన్, ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ 10 to the power of -12 ఈజ్ 10 to the power of -12కు సమానమైన విలువ ఎంత అని అడిగాడు. 1/a అనేది మనం ఇన్వర్స్ రూపంలో రాసినప్పుడు a to the power of -1 అవుతుంది. అలాగే 1/15 to the power of 3 అనేది ఇక్కడున్న దీన్ని లవం అంటాం, దీన్ని హారం అంటాం. ఈ హారంలో ఉన్నది పైకి వెళ్ళిపోతే 15 to the power of -3గా రాస్తాం. అంటే ఇక్కడ కింద ఉన్నది పైకి వచ్చేస్తే దాని ఘాతం ఏ రకంగా మారుతుంది? మైనస్లోకి మారుతుంది, అంటే ఇన్వర్స్ అవుతుంది. రివర్స్లో ముందు మైనస్ వస్తుంది. అలాంటప్పుడు 10 to the power of -12ని ఇంకేమని రాసుకోవచ్చు? 10 to the power of -12. దీన్ని 1/10 to the power of 12గా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఆన్సర్ ఈజ్ 1/10 to the power of 12. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, if 25% of a number is 40, then the number is. ఒక సంఖ్యలో 25% 40 అంట. అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. మనం ఎప్పుడైనా ఏదైనా తీసుకునేటప్పుడు శాతం ఇచ్చినప్పుడు మొత్తం అంటే 100 అని అంటాం. 25%, ఇక్కడ 25% వాల్యూ ఇచ్చాడు. 25% వాల్యూ ఎంత? 40. 25% వాల్యూ 40. 100లో ఎన్ని 25లు ఉంటాయి? 4 25లు ఉంటాయి. కాబట్టి 4 × 40 చేసినా కూడా 160 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 4 25లు ఉంటాయి కాబట్టి 100లో 4 × 40 చేసాం మనం. అలా కాకుండా 25% 40కి ఈక్వల్ కాబట్టి 100% ఎంతకి ఈక్వలో మనకు తెలియదు. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 40 × 100/25. సో 25 4లో 100, 4 4 16, 160. ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. ఇలా చేసినా అలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంపౌండ్ రేషియో ఆఫ్ 3/3:4 అండ్ 2:3 యొక్క బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అన్నప్పుడు ఏం లేదు, రెండింటిని మల్టిప్లై చేయాలి, ఇంటూ చేయాలి, గుణకారం. రెండింటిని గుణకారం చేస్తే 3 ఈస్ట్ అన్నప్పుడు బైగా రాసుకుంటాం. 3/4 ఇంటూ 2/3. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 2 4, 3 3 క్యాన్సిల్ అయిపోయి 1/2. ఇవి 1/2 అంటే 1:2 కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a and b are two integers, then one of the following is may not be an integer. a మరియు bలు రెండు పూర్ణాంకాలు అయితే కింది వాటిలో పూర్ణ సంఖ్య కానిది. a and bలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే, పూర్ణ సంఖ్యలు అంటే మనం ఒక సంఖ్యారేఖ తీసుకున్నప్పుడు మధ్యలో 0, ఇటు సైడ్ ధన సంఖ్యలు ఉంటాయి, కుడివైపు 2 3 4 సో ఆన్. ఇటు సైడ్ ఎడమ సంఖ్యలు ఉంటాయి, -1 -2 -3 -4 సో ఆన్. ఎడమ వైపు రుణ సంఖ్యలు ఉంటాయి. ఇలా ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు ప్లస్ కలిపి పూర్ణ సంఖ్యలు అంటాం. ఒకవేళ ఇవి మాత్రమే ఉంటే, సున్నా కాకుండా అంటే ఈ సంఖ్యలు లేకుండా ఈ 1 2 సో ఆన్ మాత్రమే ఉంటే సహజ సంఖ్యలు అంటాం. సున్నా కలిపితే పూర్ణాంకాలు అంటాం. రుణ సంఖ్యలు కూడా కలిపితే పూర్ణ సంఖ్యలు అంటాం, అంటే ఇంటీజర్స్. ఇక్కడ ఉన్న వాటిని న్యాచురల్ నెంబర్స్, ఒకవేళ 0 కలిపితే హోల్ నెంబర్స్, రుణ సంఖ్యలు మొత్తం కలిపితే ఇంటీజర్స్ అంటాం. అయితే ఏబీలు రెండు ఇంటీజర్లు అంట, రెండు పూర్ణ సంఖ్యలు. అయితే కింది వానిలో పూర్ణ సంఖ్య కానిది. కింద ఇచ్చిన ఆప్షన్స్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే a + b. ఇక్కడ ఏ రెండు వాల్యూస్ని కలిపినా, అంటే ఏ రెండు విలువలనైనా కలిపితే
అది ఖచ్చితంగా పూర్ణ సంఖ్యనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -3 + 4 అని కలిపితే ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే దాని వాల్యూ రెండు పూర్ణ సంఖ్యలను కలిపినప్పుడు అది ఖచ్చితంగా పూర్ణ సంఖ్యనే అవుతుంది. -2 + 1 ఆర్ -2 + 0 ఏది కలిపినా వచ్చే రిజల్ట్ ఏంటి? ఇక్కడ -1. ఇది కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్ ఏమన్నారు? a - b. ఇప్పుడు ఏవైనా రెండు నెంబర్లు తీసుకున్నప్పుడు ఈ పూర్ణ సంఖ్యలలో వాటిని మైనస్ చేసినప్పుడు అంటే -2 -1 చేసామనుకోండి -3 వస్తుంది. అది కూడా ఒక పూర్ణ సంఖ్యనే అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. థర్డ్ ఆప్షన్ చూడండి, మల్టిప్లై ఇంటూ చేశారు. a ఇంటూ b అన్నప్పుడు -2 ఇంటూ 1 చేస్తే -2 వచ్చింది. ఇక్కడ వచ్చిన రిజల్ట్ -2 అనేది కూడా ఒక పూర్ణ సంఖ్యనే అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. ఇక్కడ పూర్ణ సంఖ్య కానిది అన్నారు, అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ అన్నీ పూర్ణ సంఖ్య అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ ఏంటి? a/b అంటే -2/1 అనుకోండి, లేకపోతే -3/-2 ఇలా బై రూపంలో ఉన్న ఏదైనా కానీ పూర్ణ సంఖ్య అనలేం మనం. అంటే పూర్ణ సంఖ్యలు p/q రూపంలో ఉండవు, బైలో ఉండవు. ఒకవేళ బైలో ఉంటే దాన్ని పూర్ణ సంఖ్య అనము. పూర్ణ సంఖ్యలో కేవలం 0 ఉంటుంది, ధన సంఖ్యలు ఉంటాయి, రుణ సంఖ్యలు ఉంటాయి. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. అంతేకాని p/q రూపంలో మాత్రం ఉండవు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. పూర్ణ సంఖ్య కానిది a/b చేస్తే పూర్ణ సంఖ్య రాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద రెసిప్రోకల్ ఆఫ్ -3/8 ఇంటూ -7/13. దీని యొక్క వ్యుత్క్రమం అంట. అంటే ఏం లేదు, ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 7 ఎంత? ఈ రెండింటిని ఇంటూ చేస్తే 21 వస్తుంది. మైనస్కి మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్గా మారుతుంది. కాబట్టి ప్లస్ ఉంటుంది. 13 13 ఎంత? 104. ఇది మనకు వీటి రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూ ఏమొచ్చింది? 21/104. 21/104 వ్యుత్క్రమం. అంటే ఇన్వర్స్ అంటే ఏం లేదు, లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది. 104/21. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 4-digit నెంబర్ 4ab5 ఈజ్ divisible by 55, then the value of b minus a. 4ab5 అనేది ఒక సంఖ్యనంట. ఏంటి? 4ab5 అనేది ఒక 4 అంకెల సంఖ్య. ఇది 55తో భాగించబడుతుంది. భాగించడం అంటే డివైడెడ్ బై 55. అయితే a మైనస్ b వాల్యూ ఎంత అన్నారు. ఇది 55తో భాగించబడుతుందంటే ఈ 55ని ఏ రకంగా రాసుకోవచ్చు? 5 × 11గా రాసుకోవచ్చు. అంటే ఈ నెంబర్ ఖచ్చితంగా 5 మరియు 11తో కూడా భాగించబడుతుందని అర్థం. డివైడ్ అవుతుంది. ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ వన్స్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో 5 ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఇది 5తో డివైడ్ అవుతుంది. ఇంకా 11తో డివైడ్ అవుతుందో లేదో మనం తెలుసుకోవాలంటే మనం ఏ రూల్ని ఫాలో అవుతాం? 11 యొక్క డివిజిబిలిటీ రూల్ని ఫాలో అవుతాం. 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యల భేదం 0 అయినా అయి ఉండాలి, లేకపోతే 11 యొక్క గుణిజమైన అయి ఉండాలి. ఈ సంఖ్యలో ఉన్న అంకెలకు మనం నెంబర్స్ ఇస్తే 1, 2, 3, 4 ఇవి రెండు బేసి అవుతాయి, ఇవి రెండు సరి అవుతాయి. ఈ రెండు బేసి సంఖ్యలను యాడ్ చేస్తే అంటే 4 + b. మరియు సరి సంఖ్యలు ఏమిటి? ఇక్కడ రెండవ స్థానంలో 4వ స్థానంలో ఏమేమి ఉన్నాయి? 4a + 5. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏం కావాలంటే 0 అయినా కావాలి, లేకపోతే 11 యొక్క గుణిజమైన అయి ఉండాలి. అంటే 11 ఎక్కంలో వచ్చేటట్టు ఉండాలి. మనం 0కి ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే 4 + b, ఇందులో నుంచి దీన్ని మైనస్ చేద్దాం. -a + 5. 4 + b - a - 5. దీని వాల్యూ ఏమవుతుంది? దీన్ని = 0 రాసుకున్నాలి. ఎందుకంటే వాటి రెండింటి మధ్య భేదం ఎంత?
0 అయినా అయి ఉండాలి, లేకపోతే 11 యొక్క గుణిజమైనా అయి ఉండాలి. మనం 0కి ఈక్వల్ చేద్దాం. ఈ 4కు 5కు మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? 1 గ్యాప్ ఉంటుంది. 1 అంటే ఇక్కడ పెద్దదానికి మైనస్ గుర్తుంది కాబట్టి -1. ఇంకా ప్లస్ b మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి b మైనస్ a ఏమవుతుంది? ఇక్కడ -1 అనేది యువతలకి పోతే +1 అవుతుంది. సో b మైనస్ a వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దీని నుంచి మనకు b మైనస్ a వాల్యూ ఎంత వచ్చింది? సెకండ్ 1 అనే వచ్చింది. మీకు అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసి మళ్ళీ రివర్స్ పెట్టుకొని చూడండి. 97 క్వశ్చన్. The compound interest on 50,000 at 4% per annum for 2 years is 50,000కు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత అన్నాడు. మనకు ఫస్ట్ చక్రవడ్డీ సాధారణ వడ్డీ అంటే ఏంటో తెలియాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. వడ్డీ అనేది 2 రకాలు, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, మనం ఫస్ట్ ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 100 రూపాయల పైన చూద్దాం. 1వ సంవత్సరంకి ఫస్ట్ ఇయర్కి 10% వడ్డీ అనుకోండి, ఇది ఏమవుతుంది? 110 రూపాయలు అవుతుంది. 2వ సంవత్సరంకి ఏమవుతుంది? ఇక్కడ కూడా మనం ఎంత? 110. ఒకవేళ 2వ సంవత్సరంకి కావాలంటే ఇక్కడ ఉన్న 10 రూపాయలు మరియు ఇక్కడ కూడా ఇంకొక 10 యాడ్ చేసి 120 అవుతుంది. ఇది 2వ సంవత్సరంకి. అంటే ఇక్కడ 10 పెరిగింది, ఇక్కడ 10 పెరిగింది. అంటే వడ్డీ అనేది ఒకటే రకంగా పెరుగుతుంది. ఫస్ట్ తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ పైనే వడ్డీ అనేది లెక్క వేస్తారు. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చే వరకు మొదటి సంవత్సరంకి ఏమవుతుంది? 110 కడతాం. సెకండ్ ఇయర్కి వచ్చే వరకు 2వ సంవత్సరంకి వడ్డీ అనేది మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ పైన కాకుండా నెక్స్ట్ ఇయర్ అయిన వడ్డీతో కలిపి లెక్క వేస్తారు. అంటే ఈ 110లో 10% అనేది ఇక్కడ 10% ఎక్కడ తీసుకున్నాం? ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఫస్ట్ అమౌంట్లో తీసుకున్నాం సింపుల్ ఇంట్రెస్ట్లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ ఇయర్కి వడ్డీతో కలిపి ఎంత అమౌంట్ అయిందో దాంట్లో నుంచి మళ్ళీ వడ్డీ తీస్తాం. అంటే దీంట్లో 10% ఏమవుతుంది? 11 అవుతుంది. కాబట్టి 11 రూపాయలు మళ్ళీ ఈ 110కి 11 రూపాయలు యాడ్ చేయాలి అన్నప్పుడు 121 అవుతుంది. ఈ రకంగా వడ్డీ అనేది వడ్డీ మీద వడ్డీ వేసుకుంటూ పోతారు. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్కి వడ్డీ వేస్తే అంటే ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్లో. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అనేది వడ్డీ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ముందు ఉన్న మనీ పైన వేయరు, తర్వాతకు మారుతూ వస్తున్న ఇంట్రెస్ట్తో కలిపి వేస్తారు. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 50,000కు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత అన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ 50,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ కింద లెక్కేస్తాం మనం. ఇది P, ఇది R వడ్డీ రేటు, ఇది T టైం. అయితే చక్రవడ్డీ ఎంత అన్నారు. చక్రవడ్డీకి ఫార్ములా ఏమంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n - p. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు చక్రవడ్డీ అనేది వస్తుంది. అలా చేసిన ఇంకో రకంగా ఎలా అంటే మనం సింపుల్ ఇంట్రెస్టే కనుక్కుందాం, కానీ 1 సంవత్సరానికి కనుక్కుందాం. 2 సంవత్సరాలు అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ 1 సంవత్సరంకి ఫస్ట్ కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో ఫార్ములా ఏంటి? PRT/100. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 50,000. 50,000 ఇంటూ R రేట్ ఎంత? 4. టైం ఎంత? 1 సంవత్సరం. మనం 1 సంవత్సరంకి కనుక్కుంటున్నాం కాబట్టి /100. ఈ జీరోస్ ఈ జీరోస్ క్యాన్సల్. ఆన్సర్ ఏమొస్తుంది? 4 5 20, 2 0 2,000. ఫస్ట్ ఇయర్కి ఎంత అయింది వడ్డీ? 2,000 అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్కి అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చే వరకు 2వ సంవత్సరంలో ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ మనం వడ్డీ దేనిపైన లెక్కేయాలి? ఇక్కడ ఇచ్చిన అమౌంట్ పైన కాదు లెక్కేయాల్సింది, దీనికి
ఈ ఇంట్రెస్ట్ను కలపాలి. అంటే 50,000 ప్లస్ 2,000 ఏమవుతుంది? 52,000. ఈ 52,000కు మళ్ళీ సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ కట్టాలి. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ వేరుగా తీసుకుందాం. PTR/100 అవుతుంది. దీనికి కూడా ఫార్ములా P ఎంత తీసుకోవాలి? ఇప్పుడు 52,000 తీసుకోవాలి. టైం ఎంత? PRT రేట్ ఎంత? 4 అవుతుంది. టైం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. ఇంకొక సంవత్సరం కాబట్టి 1/100. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సర్. 520 ఇంటూ 4 చేయాలి. 4 0 0, 4 2 8, 4 5 20. ఎంత? 2080 వచ్చింది ఆన్సర్. ఇది సెకండ్ ఇయర్లో వడ్డీ. 2080 అనేది సెకండ్ ఇయర్లో వడ్డీ. ఫస్ట్ ఇయర్లో ఎంత? 2000. సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది వడ్డీ? రెండవ సంవత్సరంలో 2080 రూపాయలు. మొత్తం వడ్డీ ఏమవుతుంది? 2000 ప్లస్ 2080. ఈ రెండింటిని కలిపితే మనకు 4080 అనేది వస్తుంది ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఫార్ములా ప్రకారం చేసినా అదే ఆన్సర్ వస్తుంది. కాకపోతే అది కొంచెం పెద్దగా ప్రాసెస్ అవుతుందని ఇలా చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అని అన్నాడు. దీని వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది? 0.216 ప్లస్ 0.064 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయాలంట. యాడ్ చేస్తే 0.216 ప్లస్ 0.01064. 4 ప్లస్ 6 ఎంత? 10. 6 ప్లస్ 2 ఎంత? 8. ఇక్కడ 2కి 2 0 ఏమైంది? 0.28 అయింది. మళ్ళీ కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను మనం కనుక్కుందాం. ఫస్ట్ ఏం చేశారు? 0.36 ప్లస్ 0.16ను యాడ్ చేశారు. 0.36 ప్లస్ 0.16 యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 12 4.0 0.42 వస్తుంది. దీంట్లో నుంచి మళ్ళీ 0.24ని మైనస్ చేయాలి. 0.24 ఇక్కడ మనం తీసుకుంటే మళ్ళీ దశకం తీసుకుంటే 12లో నుంచి 4 పోతే 8 ఉంటుంది. ఇక్కడ 3 ఏమొస్తుంది? ఇక్కడ వాల్యూ ఇక్కడ 5 ఉంటుంది. 12 అంటే 3 ప్లస్ 2 5. ఇక్కడికి 1 పోతే 4 ఉంటుంది. 4లో 2 పోతే 2 ఉంటుంది. 0.28. ఈ న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 0.280 వచ్చింది. డినామినేటర్ అంటే హారం యొక్క వాల్యూ ఏమొచ్చింది చేస్తే? 0.28 అనేది వచ్చింది. 0కి కుడివైపున సున్నాలు ఉంటే అంటే లాస్ట్లో సున్నాలు ఉన్నప్పుడు వాటిని మనం కన్సిడర్ చేయం కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? 1 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 7 2/3 meters cloth is 120 3/4, then the cost of cloth per meter. 7 2/3 మీటర్ల గుడ్డ ఖరీదు 120 రూపీస్ 3/4 అంట. అయితే 1 మీటర్ గుడ్డ ఎంత? ఇవి మిశ్రమ భిన్నాల్లో ఇచ్చారు. మనం సాధారణ రూపంలోకి మారుస్తే దీన్ని 7 ఇంటూ ఇక్కడ ఇంటూ చేసి ప్లస్ చేయాలి. సో 7 ఇంటూ 3 ఎంత? 7 ఇంటూ 3 21 అవుతుంది. 21 ప్లస్ 2/3. దీని వాల్యూ 23/3. దీని వాల్యూ ఏమవుతుంది? 120 ఇంటూ 4. ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 120 ఇంటూ 4 అంటే 480 ప్లస్ 3 చేయాలి. చేస్తే 480 ప్లస్ 3/4 4 అలాగే రాసుకోవాలి. 483/4 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? 23/3 మీటర్ల గుడ్డ ఖరీదు 483/4 ఇచ్చారు వాళ్ళు. అయితే 1 మీటర్ గుడ్డ ఖరీదు ఎంత? ఎక్స్ అనుకుందాం మనం. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 483/4 ఇంటూ 1/23/3 వస్తుంది. దీన్ని మనకి ఇక్కడ తీసుకపోతే మళ్ళీ పైకి ఇది మొత్తం లవం అవుతుంది, ఇది మొత్తం హారం. అంటే దీన్ని పైకి రాస్తే లవహారాలు చేంజ్ అయిపోతాయి. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది?
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనేది 483/4 ఇంటూ ఇది పైకి వెళ్ళిపోతే 3/23 అంటే హారం లవంగా మారుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ అవుతాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది వాల్యూ. 23 ఎక్కంలో 483 ఎప్పుడు పోతుందో చూసుకోవాలి. 23 10లో 230 మనకు తెలుసు. అయితే 20లో ఎంత వస్తుందో చూడాలి. 460 వస్తుంది. 460 ఈ 460కి ఇంకొక 23 యాడ్ చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 23 ఇంటూ 21 చేద్దాం. 23 ఇంటూ 21 అంటే 23 వస్తుంది. ఇక్కడ 2 ముళ్ళ 6, 2 2 4, సో 483 వస్తుంది. 23 ఇంటూ 21, 23 21ల 483. దీన్ని చేస్తే మనకి ఆన్సర్ ఏంటి? 3 1 3, 3 2 6, 63/4. సో 63/4 అనేది ఆ గుడ్డ యొక్క 1 మీటర్ గుడ్డ యొక్క ఖరీదు. 63/4 ఆప్షన్స్ చూడండి. 4 హారంగా ఎక్కడుంది? 4వ ఆప్షన్లో ఉంది. 4th ఆప్షన్లో 4 హారంగా ఉంది. 63/4ని మనం ఇంకా ఏ రకంగా రాసుకోవచ్చు? 4 1 4, 2 ఉంటుంది, 4 5 20, 3/4 మిశ్రమ భిన్నంలోకి రాస్తే 15 3/4 అనేది ఆన్సర్ అవుతుంది. 1 మీటర్ ఖరీదు 15 రూపాయలు, 3/4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 3.6 మైనస్ 0.8. ఈ రెండింటిని మైనస్ చేస్తే వాల్యూ ఏంటి అని ఇచ్చారు. 3.6 బార్ అంటే ఏం లేదు, రిపీటెడ్గా వస్తాయి అని అర్థం. అంటే ఇక్కడ 6, మళ్ళీ ఇక్కడ 6, ఇక్కడ 6, అలాగే 6 6 వస్తుంటాయి. ఇంకా 0.8 అంటే 0.8888 ఇలాగే సో ఆన్ వస్తుంటాయి, అనంతం వస్తుంటాయి. ఈ రెండింటిని మైనస్ చేయాలి మనం. మైనస్ చేస్తే 6లో నుంచి అంటే 16 ఉంటుంది. ఇక్కడ 16 అన్నప్పుడు ఇటు సైడ్ ఒకటి పోతుంది ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ 6 ఉంటుంది. అలాగే మనకు చాలా 6 ఉంటాయి, 8 కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ 16 మాత్రమే. 16 అంటే 15 ఉంటుంది, ఇక్కడికి ఒకటి పోతుంది. కాబట్టి 15లో నుంచి 8 పోతే ఎంత? 15లో నుంచి 8 పోతే 7. ఇక్కడ కూడా 16 ఉండదు, 15 ఉంటుంది. 15 అంటే ఇటు సైడ్ ఒకటి పోతుంది కాబట్టి మళ్ళీ 15లో నుంచి 8 పోతే 7. ఇక్కడ కూడా అలాగే 7 7 7 పాయింట్ వస్తుంది. ఇటు సైడ్ ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది, 2.7 సో ఆన్. ఇలాగే 7 అనంతం వస్తాయి. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2.7 బార్గా రాసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 2.7 బార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AB plus BC is equals to 10 centimeters, BC plus CA is equals to 12 centimeters, CA plus AB is equals to 16 centimeters. Then the perimeter of triangle ABC is. ఇక్కడ త్రిభుజం ఇచ్చారు, త్రిభుజం ABC, త్రిభుజం ABC. ఇందులో AB plus BC, AB ప్లస్ బీసీ ఎంత? 10 సెంటీమీటర్లు ఇచ్చారు. ఫస్ట్ మనం వీటన్నిటిని చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ డబల్ డబల్ వచ్చాయని అర్థమవుతుంది. ఇక్కడ బీసీ, ఇక్కడ బీసీ, ఇక్కడ సిఏ, ఇక్కడ సిఏ, ఇక్కడ ఏబి, ఇక్కడ ఏబి. అన్నిటినీ యాడ్ చేస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ప్లస్ సిఏ ప్లస్ ఏబి. మనం అన్నీ యాడ్ చేస్తే అన్నీ 2 2 వచ్చాయి కాబట్టి 2 అనేది కామన్ తీస్తే 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. ఏం లేదు, ఇవి 2 ఉన్నాయి, సిఏలు 2 ఉన్నాయి, బీసీలు 2 ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ 2 2గా రాసుకుంటే 2 కామన్ తీస్తాం. 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత? అన్నిటినీ యాడ్ చేయండి. 10 ప్లస్ 12 ప్లస్ 16, 10 ప్లస్ 12 22. 22 ఒక 16 ఎంత?
22 ఒక 16, 38 అవుతుంది. 38. క్వశ్చన్ ఏంటి? త్రిభుజం యొక్క చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఇవే కదా, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. ఇక్కడ ఉంది కదా మనకు ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ, అంటే దీని వాల్యూ మనకు కావాలి. ఇక్కడ 2తో డివైడ్ చేస్తే దీన్ని ఏమొస్తుంది? 38/2. 2 1 2, 2 6 18. 16 అనేది 10 + 12 ఎంత? 19 సెంటీమీటర్లు అయితే అవుతుంది. 2 1 2, 2 9 18 కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మనకు త్రిభుజం లెంత్ చుట్టుకొలత అనేది 19 సెంటీమీటర్లు అవుతుంది. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ యాంగిల్స్ ఆర్ x degrees, x minus 10 degrees and x plus 10 30 degrees to x degrees, then the smallest angle among them. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. ప్రీవియస్ మనం డిస్కస్ చేసుకున్న క్లాసెస్లో కూడా, ఆ పేపర్స్లో కూడా వచ్చింది. ప్రీవియస్ పేపర్లో ఒక చతుర్భుజంలో కోణాలు ఇచ్చారు. ఇవి కోణాలంట, అయితే వాటిలో చిన్న కోణం అంటారు. ఏదైనా ఒక చతుర్భుజం అంటే 4 భుజాలతో ఏర్పడుతుంది. అది దాని యొక్క ఫార్ములా రూల్స్ ఏంటంటే, చతుర్భుజంలో అన్ని కోణాలను కలిపితే 360 డిగ్రీలు ఉంటుంది. త్రిభుజంలో ఏమవుతుంది? త్రిభుజంలో అన్ని కోణాలు కలిపితే 180 ఉంటుంది. కానీ చతుర్భుజంలో ఎంత? 360 ఉంటుంది. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే అది 360కి ఈక్వల్ అవుతుంది. x ప్లస్ x మైనస్ 10 ప్లస్ x ప్లస్ 30 ప్లస్ 2x, ఇదంతా యాడ్ చేస్తే 360కి ఈక్వల్ అవుతుంది. సో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1 2 3, ఇక్కడ 4 5, ఎన్ని? 5 ఎక్స్లు ఉన్నాయి. సో 5x ప్లస్ వీటిని ఈ సంఖ్యలో ఏముంది? ఇక్కడ -10 ఉంది, ఇక్కడ +30 ఉంది. అంటే ఎంత అవుతుంది? +20 ఉంటుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 20. ప్లస్ వాల్యూ మధ్యలో ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 360. ఈ 20 అటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. 360లో నుంచి 20 పోతే 340 మిగులుతుంది. అంటే ఇది ఇక్కడ పోయినప్పుడు -20 అవుతుంది. 340 మిగులుతుంది. ఇక్కడ 5x అలాగే ఉంటుంది. 5x అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ పోతే డివైడ్ చేస్తుంది. 340/5, 5 6 30 ఉన్నప్పుడు 4 మిగులుతుంది. 40 ఎప్పుడు వస్తుంది? 8లో వస్తుంది. 68 అనేది x వాల్యూ అవుతుంది. x వాల్యూ 68 అయినప్పుడు ఇక్కడ చిన్న కోణం అడిగాడు. x కన్నా చిన్నగా ఏమో ఉంటుంది? xలో నుంచి 10 తీసేస్తే x కన్నా చిన్నగా అవుతుంది. కాబట్టి x మైనస్ 10 అనేది 68లో నుంచి 10 తీసేస్తే 58 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 103 నుంచి 114 క్వశ్చన్స్ వరకు మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే.